శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 61వ సర్గము. శ్రీరాముని ఎడబాటు దుఃఖమును భరింపలేక కౌసల్యాదేవి దశరథుని నిష్ఠురోక్తులాడుట. సకల ప్రాణులను ఆనందింపజేయువారిలో శ్రేష్ఠుడును ధర్మనిరతుడును అయిన శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళగా మిగుల దుఃఖితురాలై ఏడ్చుచూ కౌసల్యాదేవి తన భర్తతో ఇట్లు నుడివెను. ఓ మహారాజా, రఘువంశజుడైన దశరథుడు మిక్కిలి దయాళువు, ఉదార పురుషుడు, ప్రియభాషి అని ముల్లోకములయందును మీ ఘనకీర్తి వ్యాపించినది. అయినను శ్రీరాముని అడవులకు పంపి అంతకు మించిన అపకీర్తిని మూటగట్టుకొంటిరి. ఓ నరశ్రేష్ఠ, సుఖములలో పుట్టి పెరిగిన రామలక్ష్మణులు దుఃఖముల పాలై సీతతో గూడి అడవులలో కష్టములను ఎట్లు సహించుచున్నారో ఏమో. యవ్వనమున అడుగిడిన సీతాదేవి మిక్కిలి సుకుమారి. సుఖములను అనుభవింపవలసిన ఈ తరుణములో ఆ జనకనందిని తీవ్రమైన చలికి వేడికి అచట ఎట్లు తట్టుకొనగలదు? విశాలాక్షి అయిన సీతాదేవి ఇచట రుచికరములైన శాఖపాకములతో కమ్మని భోజన పదార్థములను ఆరగించుచుండెడిది. అట్టి శుభాంగి ఇప్పుడచట అడవులలో లభించు ముద్దుబియ్యపు అనగా నివ్వెరధాన్యపు అన్నమును ఎట్లు భుజింపగలదు? వీణావేణు మృదంగ తాళములతో గూడిన కమ్మని సంగీతమును వినుచు ఆనందించుచుండెడిది ఆ సీతాసాధ్వి. ఇప్పుడు ఆమె అరణ్యములలో పచ్చి మాంసములను తినడి సింహములు మొదలగు క్రూర మృగముల భయంకర శబ్దములకు ఎట్లు ఓర్చుకొనగలదు? ఇంద్రధనస్సు వలె సమస్త జనులకును ఆనందమును గూర్చున్నట్టి శ్రీరాముడు మహాభుజబలము గలవాడు, మిక్కిలి పరాక్రమశాలి. మెత్తని తలగడలపై శిరస్సు నుంచి హాయిగా శయనించుచుండెడి ఆ రాముడు ఇప్పుడు బలమైన తన చేతినే దిండుగా చేసుకొని ఎట్లు నిద్రింపగలడు? శ్రీరాముని ముఖకాంతి తామర రేకుల శోభలను వెల్లివిరియజేయుచుండును. ఆయన ముఖము పైభాగమున విలసిల్లు ముంగురులు చూడముచ్చటగానుండును. అతని నిశ్వాసములలో పద్మ పరిమళములు ప్రసరించుచుండును. కమలముల వంటి ఆయన కనులు దర్శనీయములు. అట్టి నా చిన్నారి రాముని ముఖమును చూచెడి భాగ్యము మరల నాకు ఎప్పుడు కలుగునో గదా. వాస్తవముగా నా హృదయము వజ్రముల సారముతో నిర్మితమైనది, అనగా వజ్రముల కంటెను కఠినాతి కఠినమైనది. ఇందులకు సందేహము లేదు. అట్లుగానిచో నా ముద్దుల పట్టిని చూడని నా హృదయము ఇప్పటికే 1000 ముక్కలయ్యుండెడిది. ఓ రాజా, నీవు కైకేయి చెప్పుడు మాటలను విని ఏమాత్రము ముందు వెనుకలు ఆలోచింపక జాలి లేని వాడవై నా ఆత్మీయులైన సీతారామలక్ష్మణులను అడవుల పాలు చేసితివి. సుఖార్హులైన నా చిన్నారులు నీ కారణముగా ఇప్పుడు అరణ్యములలో దీనులై తిరుగుచున్నారు. శ్రీరాముడు 14 సంవత్సరముల వనవాస దీక్షను ముగించుకొని 15వ సంవత్సరమున తిరిగి వచ్చిన పిమ్మట కూడా భరతుడు ఆయనకు రాజ్యమును కోశాగారమును అప్పగించునని గట్టిగా చెప్పుటకు వీలులేదు. ఒకవేళ భరతుడు రాజ్యాధికారమును అన్నకు అప్పగించినను దానిని శ్రీరాముడు స్వీకరింపడు. శ్రాద్ధ కార్యములను నిర్వహించడి వారిలో కొందరు ఆ శ్రాద్ధ విధులు ముగిసిన పిమ్మట ముందుగా తమ బంధువుల భోజనమును జరిపింతురు. పిమ్మట బ్రాహ్మణోత్తములను భోజనములకు ఆహ్వానింతురు. అట్టి సందర్భములలో గుణవంతులు, విద్వాంసులు, దేవతాసములైన బ్రాహ్మణులు ఇతరులు భుజించిన పిమ్మట తమకు అమృతమును అనగా అమృతతుల్య పదార్థములను వడ్డించినను వాటిని స్వీకరింపరు. తమ కంటే ముందుగా భుజించిన వారు బ్రాహ్మణులే అయినను ఆ భుక్తశేషమును ప్రాజ్ఞులు, నిష్ఠాపరులైన బ్రాహ్మణోత్తములు భుజింపరు. వృషభములు శృంగచ్ఛేదమును వలె వారు భుక్తశేషమును తినుటను అమర్యాదగా భావింతురు. ఓ మహారాజా, బ్రాహ్మణోత్తములు భుక్తశేషమును వలె తమ్ముడనుభవించిన రాజ్యమును సద్గుణశ్రేష్ఠుడైన అన్న ఎట్లు స్వీకరించును? తోడేళ్లు, నక్కలు మొదలగు ఇతర జంతువులు ముట్టిన ఆహార పదార్థములను భుజించుటకు పెద్ద పులి ఇష్టపడదు. అట్లే ఇతరులు అనగా భరతుడు అనుభవించిన రాజ్యమును పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు స్వీకరింపడు. హవిష్యాన్నము, నెయ్యి, పిష్టము మొదలగు పురోడాస ద్రవ్యములు, దర్భలు, చండ్ర, మోదుగు మొదలగు ముద్దులతో నిర్మింపబడిన యూపస్తంభములు మున్నగు వానిని ఒక యజ్ఞమునందు ఉపయోగించిన పిమ్మట విజ్ఞులు వాటిని మరి ఒక యజ్ఞమునందు వాడరు. నిస్సారమైన సురను ఎవ్వరునూ ముట్టరు. యజ్ఞమునందలి సోమరసమును ఒకరు ఆస్వాదించినచో దానిని మరి ఒకరు రుచి చూడరు. అట్లే భరతుడు అనుభవించిన రాజ్యమును శ్రీరాముడు ఎన్నటికిని చేపట్టడు. బలిష్టమైన పెద్ద పులి తన తోకను ఎవరైనను తాకినచో సహింపనట్లు శ్రీరాముడు ఈ విధమైన అవమానమును సహింపడు. లోకములన్నీయును కట్టగట్టుకుని వచ్చి
యుద్ధమున ఎదిరించినను శ్రీరాముడు భయపడడు. ఆ ధర్మాత్ముడు అధర్మ మార్గమున సంచరించు ఈ లోకమును ధర్మ మార్గమున నడుపును. అట్టి రాముడు స్వయముగా అధర్మమును ఆచరింపడు గదా. కనుక కపటోపాయములచే రాజ్యమును ఆయనకు దక్కకుండా చేసినను పితృవాక్య పరిపాలనారూప ధర్మమునకు కట్టుబడి ఆయన దానిని ఎదిరింపలేదు. ప్రళయకాలాగ్ని సమస్త ప్రాణులను భస్మమనర్చునట్లు మహావీరుడును గొప్ప భుజశాలియు అయిన శ్రీరాముడు తలచుకొనినచో తన బంగారు బాణములతో సముద్రములనన్నింటినీ దహించివేయగలడు. శ్రీరాముడు సింహము వలె పరాక్రమశాలి, వృషభము వలె విశాల నేత్రుడు, నరశ్రేష్ఠుడు. అట్టి రఘురాముడు పెద్ద చేప చేతిలో దాని పిల్లలు అనగా పిల్ల చేపలు హతమైనట్లు తండ్రివైన నీచే వంచితుడాయను. సనాతన ధర్మము వేద సమ్మతమైనది, శాస్త్రప్రోక్తమైనది. అది అవిచ్ఛిన్నముగా ద్విజులచే ఆచరింపబడుచున్నది. శ్రీరాముడు ధర్మనిరతుడు. అట్టివానిని నీవు అడవులకు పంపితివి. ఇట్లు చేయుట ధర్మబద్ధమేనా? ఓ మహారాజా, రక్షణ విషయమున స్త్రీకి పతియే గతి. అతడు ఆదుకొననప్పుడు ఆమెను రక్షింపవలసిన వాడు కుమారుడే. పుత్రుని వలనను రక్షణ కరవైనప్పుడు ఆమెను ఆదుకొనవలసిన వారు జ్ఞాతులే, అనగా ఆమె తల్లిదండ్రులు మొదలగు వారే. ఈ 3 మార్గములలో ఆలంబనము దొరకనప్పుడు ఆమెకు మరి ఒక దారియే లేదు. నీవు ఆ కైకేయి చేతిలో కీలుబొమ్మ వగుట వలన రక్షణకై నేను నీ మీద ఆధారపడుట వృధా. కుమారుడైన శ్రీరాముడేమో వనముల పాలైనాడు. దూరమైపోయినందున నన్ను ఆదుకొను జ్ఞాతులే లేరైరి. నిన్ను విడిచి వనములకు వెళ్ళుటకు నేను ఇష్టపడను. నీవు నన్ను అన్ని విధములుగా ఇట్లు మృతప్రాయను చేసితివి. నీవు శ్రీరాముని అడవులకు పంపి ఈ కోసల రాజ్యమునే దిక్కులేని దానిని చేసితివి. నీ మిత్రులు పాలించు సామంతరాజ్యముల మనుగడనే శూన్యమనర్చితివి. నీ వలన బంధుమిత్రులు మంత్రులు దిక్కుతోచని వారైరి. నాకును నా రామునకును అండలేకుండా చేసితివి. పౌరులు జీవోత్సవములుగా మిగిలిరి. కడకు నీవును ఏకాకివైపోతివి. ఫలితముగా నీ కుమారుడైన భరతుడు నీ భార్య కైకేయి మాత్రమే సంతోషపడుచుండిరి. అంతటా ఆ మహారాజు కౌసల్య పలికిన దారుణ వచనములను విని మిగుల దుఃఖితుడై హా రామా అని వాపోవుచు స్పృహలేనివాడాయను. అనంతరము ఆ ప్రభువు తానొనర్చిన ఈ తప్పిదములను ఇట్టి దుఃఖమునకు కారణమైన తన దుష్కృత్యమును పదే పదే స్మరించుచూ శోకమున మునింగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 61వ సర్గము సమాప్తము.